నల్గొండ లోక్సభ రాజకీయ చైతన్యానికి కేంద్రం. ప్రజా పోరాటాలకు ఉద్యమాలకు పురిటిగడ్డ నల్గొండ. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన సహా ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించిన గడ్డ. కాకలు తీరిన రాజకీయ యోధులకు నల్గొండ పుట్టినిల్లు. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఎన్నో విప్లవోద్యమాలకు కేంద్రంగా నిలిచింది. రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సూరవరం సుధాకర్ రెడ్డి, మల్లు స్వరాజ్యం, చకిలం లలితాదేవి, కె జానారెడ్డి వంటి కాకలు తీరిన నేతలను దేశానికి అందించిన గడ్డ నల్గొండ. 1952లో ఏర్పడిన నల్గొండ లోక్సభ నియోజకవర్గం తొలి నుంచి కమ్యూనిస్టుల కంచుకోట. కామ్రేడ్లు ఇక్కడ 7 సార్లు, కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 2 సార్లు, ఇతరులు ఒకసారి విజయం సాధించారు. నల్గొండ లోక్సభ పరిధిలో దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ స్థానాలున్నాయి. నల్గొండ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,85,980 మంది. వీరిలో పురుషులు 8,01,320 మంది, మహిళలు 7,84,633 మంది. పార్టీ ఏదైనా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం. 2009తో పాటు రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ గాలి వీచిన 2014, 2019 ఎన్నికల్లోనూ హస్తం పార్టీయే ఇక్కడ గెలిచింది. ఇక్కడ బీఆర్ఎస్ ఒక్కసారి కూడా గెలిచింది లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిపై 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రఘువీర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత, మాజీ సీఎల్పీ లీడర్ కందూరు జానారెడ్డి కొడుకే ఈ రఘువీర్. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రఘువీర్ రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నల్గొండలో జానారెడ్డికి మంచి పట్టుంది. రఘువీర్ కు అండగా బలమైన రెడ్డి సామాజిక వర్గం ఉండడం మరో ప్లస్ పాయింట్. 2009, 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా గెలవడంతో ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ నుంచి కంచెర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఒక్కసారి కూడా ఇక్కడ గెలవకపోవడంతో పాటు ఈ నియోజకవర్గంలో కేసీఆర్ వ్యూహాలు ఏమాత్రం పనిచేయడం లేదు. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన శానంపూడి సైదిరెడ్డికి బీజేపీ టికెట్ ఖరారైంది. అయితే సొంత పార్టీ నేతలే సైదిరెడ్డిని వ్యతిరేకిస్తుండడం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. సైదిరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొదటగా నల్గొండ జిల్లా చూసుకున్నట్టయితే నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధానంగా దాదాపు ఈ యొక్క ఓటర్లు దాదాపు 17 లక్షల పైగా ఉన్నారు. ఈ యొక్క నల్గొండ నియోజకవర్గం చూసుకున్నట్టయితే దాదాపు 6 నియోజకవర్గాల్లో ఈ యొక్క నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గానికి బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కంచెర్ల కృష్ణారెడ్డి, ఈ ముగ్గురి మధ్యనే ప్రధానంగా పోటీ అయితే నెలకొంది. ఇక శానంపూడి సైదిరెడ్డి విషయానికి వచ్చినట్టయితే బీజేపీ నుంచి పోటీ చేసినట్టు శానంపూడి సైదిరెడ్డి మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అంతకుముందుకు 2018లో శానంపూడి సైదిరెడ్డి పోటీ చేసినప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయిన తర్వాత నల్గొండ పార్లమెంటు ఎంపీగా విజయం సాధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో 2019లో శానంపూడి సైదిరెడ్డి మొదటిసారిగా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. తిరిగి 23లో కూడా శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పటికీ మరలా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోవడం జరిగింది. అనంతరం వచ్చినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి అన్యూహంగా బీజేపీలోకి వెళ్ళి టికెట్ తీసుకొని నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇక కంచెర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే కంచెర్ల కృష్ణారెడ్డి తమ్ముడు కంచెర్ల భూపాలరెడ్డి 2018లో మొదటిసారిగా నల్గొండ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. తిరిగి 2023 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కంచెర్ల భూపాలరెడ్డి ఓడిపోవడంతో
అతని అన్నగా ఉన్నటువంటి కంచెల కృష్ణారెడ్డి కూడా కొద్ది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో చురుకైన నాయకుడిగా అతను పనిచేస్తూ రావడం జరిగింది. గత ఎన్నికల్లో ఆయన మునుగోడు నుంచి పోటీ చేశాలని ఉత్సాహం చూపినప్పటికీ కూడా అక్కడ వేరే అతనికి టికెట్ ఇవ్వడంతో ఈ దఫా జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కంచెల కృష్ణారెడ్డికి అయితే టికెట్ దక్కించుకోవడం జరిగింది. ఈసారి ఆయన నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్టయితే కుందూరు జానారెడ్డి కుమారుడు అయినటువంటి కుందూరు రఘువీర్ రెడ్డి ఆయన మొదటిసారిగా నల్గొండ ఎంపీగా బరిలో ఉన్నారు. ఆయన తండ్రి కుందూరు జానారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే సీనియర్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. గత ఎన్నికల్లో అతని తమ్ముడు జయవీర్ రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత అదే కుటుంబం నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో అతను కూడా పోటీలో ఉన్నాడు. ప్రధానంగా ఈ ముగ్గురి మధ్యనే నల్లగొండ పార్లమెంటు స్థానానికి ఈ ముగ్గురి మధ్యనే తీవ్ర పోటీ ఉంది. ఇక బలబలాలు చూసుకున్నట్టయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క నియోజకవర్గంలో మొత్తం కూడా సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి తప్ప మిగతా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండడము, పార్టీ బలంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఈసారి తప్పకుండా విజయం సాధిస్తున్న నమ్మకం ఉండగా, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కంచెల కృష్ణారెడ్డి కూడా గత ఎన్నికల్లో పార్టీ ఓటమి చవి చూసినప్పటికీ ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో ఆ సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు కానందున ఈసారి ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉంటారని వారు ఆశిస్తున్నారు. ఇక శానంపూడి సాయిరెడ్డి బీజేపీ విషయానికి వచ్చినట్టయితే దేశమంతా మోడీ ప్రపంచం నడుస్తుందని ఈసారి యువత అదేవిధంగా మోడీ యొక్క ప్రభావంతో నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కైవసం చేసుకుంటుంది, తనే గెలిచానని ధీమా వ్యక్తిస్తున్నాడు. మొత్తానికైతే ఈ ముగ్గురి మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. నల్గొండ పార్లమెంటు గత కొద్ది రోజులుగా ఈ యొక్క ప్రచారం అయితే ఉధృతంగా కొనసాగుతుంది. మరో 15 రోజుల తర్వాత ప్రచారం ముగిసిన తర్వాతనైతే ఈ యొక్క ఎవరు గెలుస్తారనేది మనం అంచనా వేయచ్చు. మొత్తానికైతే నల్గొండ పార్లమెంటు బరిలో ముగ్గురి మధ్య ప్రధాన పోటీ అయితే నెలకొంది.